क्या होता था? अरे शाम में कोई भी आदमी घर से बाहर निकलता था। బీహార్ అసెంబ్లీలో నితీష్ కుమార్ మరోసారి విశ్వాస పరీక్ష నెగ్గారు. బల పరీక్షలో నితీష్ ప్రభుత్వానికి మద్దతుగా 129 ఓట్లు వచ్చాయి. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 నియోజకవర్గాలున్నాయి. ఇందులో 122 స్థానాలు ఉంటే మ్యాజిక్ ఫిగర్ సాధించినట్టు లెక్క. నితీష్కి 129 మంది మద్దతు రావడం వల్ల విజయం సాధించినట్లుగా ప్రకటించారు. అయితే ఈ బలపరీక్ష జరిగే ముందే అసెంబ్లీ స్పీకర్ని తొలగించే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్ అవాద్ బిహారీ చౌదరిని తొలగించారు. ఈ స్పీకర్ని తొలగించే విషయంలో 125 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేయగా వ్యతిరేకంగా 112 ఓట్లు వచ్చాయి. ఈ బలపరీక్ష జరిగే ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమిలోకి జంప్ కాకుండా ఆ పార్టీ జాగ్రత్త పడింది. హైదరాబాద్ కేంద్రంగానూ రిసార్ట్ రాజకీయాలు నడిచాయి. నితీష్ కుమార్ జేడీయూ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్లో ఉంచి జాగ్రత్తగా కాపాడుకున్నారు. ఎన్డీఏ జేడీయూ కూటమి బలపరీక్ష నెగ్గదంటూ కాంగ్రెస్ ఆర్జేడీ పార్టీలు తెగేసి చెప్పాయి. కానీ బీజేపీ జేడీయూ మంతనాలు జరిపి ఆ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వరకు రప్పించింది. తమకు అనుకూలంగా ఓట్లు వేసేలా వ్యూహాలు రచించి బలపరీక్షలో నితీష్ సర్కార్ మరోసారి నెగ్గింది. Thank you.